జస్టిస్ చంద్రకుమార్ గారు, పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, సుధాకర్ గారు, తులసి చంద్ర గారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి, అదొక్కటి. దానికి వ్యతిరేకంగా ఉన్న వారికి నేను వ్యతిరేకంగా ఉంటాను. దాన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా నేను స్నేహితులుగా ఉంటాను. జస్టిస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఎన్నికల సంఘం పరిస్థితి బాగలేదు. ఒక మాటలో చెప్పాలి, ఎన్నికల సంఘం బాగుంటే గనక ఇవాళ దేశం ఎలా ఉండేది అనేది ఒక్క 2 నిమిషాలు చెప్పి ఎన్నికల సంఘం ఎందుకు బాగలేదు, ఎలా బాగోలేదు కూడా కొంచెం వివరిస్తాం. ప్రొఫెసర్ గారు, మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికల సంఘం చేసినటువంటి చేష్టల వల్ల సుమారుగా దేశంలో 5 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారు. ఈ 5 కోట్ల ఓట్లు మీరు దేశంలో ఉన్నటువంటి 543 స్థానాల్లో పంచకండి సమానంగా. ఇది చాలా తెలివితేటలుగా చేసినటువంటి పని. ఇది 15 రాష్ట్రాల్లో 79 స్థానాల్లో చాలా టార్గెటెడ్గా చేశారు. అంచేత 79 స్థానాలు చేతులు మారి 79 స్థానాలు చేతులు మారినందువల్ల ఈ ఎన్నికల సంఘం చేష్టల వల్ల ఇవాళ మనకున్నటువంటి రాజకీయ దృశ్యం ఎలా ఉందంటే, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ కూటమికి 293 స్థానాలు, దానికి వ్యతిరేకంగా నాన్ ఎన్డీఏ నాన్ బీజేపీ పార్టీస్కి 234 స్థానాలు. ఈ 79 స్థానాలు చేతులు మారకుండా ఉంటే అంతే కదా, ఎలక్షన్ కమిషను నిష్పక్షపాతంగా ఉంటే, ఇందాక జస్టిస్ గారు చెప్పినట్టుగా బీజేపీ ఎన్డీఏకి 214 స్థానాలు వచ్చి ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏతర పక్షాలకి 313 స్థానాలు వచ్చి ఉండేవి. అంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటటువంటి సమస్యే లేదు. ఇది ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎలా జరిగింది? ఎలా జరిగిందనంటే, ఇందాక మన జస్టిస్ గారు చెప్పారు, ఎన్నికల సంఘం నియామకంలోనే సమస్య వచ్చింది. ఎన్నికల సంఘం ఇవాళ ఒక ప్రభుత్వ శాఖ కింద మారిపోయింది. ఇట్ ఈస్ నో మోర్ an independent autonomous election commission of India. దాని నియామకం ఎలా జరిగిందంటే, ప్రధానమంత్రి, మంత్రులు, కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యదర్శులు ఉంటారు కదా, డిపార్ట్మెంట్కి సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళని ఎలా నియమిస్తారో అదే పద్ధతిలో ఇవాళ ఎన్నికల కమిషనర్లని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా నియమించేటటువంటి పరిస్థితికి ఇవాళ మనం వచ్చాం. మొన్న మరొక చోట ఎక్కడో సమావేశంలో నేను ఈ మాట చెప్తూ ఉంటే, నేను సమావేశం అయిపోయి కిందకి దిగి వచ్చిన తర్వాత ఒక స్నేహితుడు గోవర్ధన్ గారు నా దగ్గరికి వచ్చి, ఏంటి పరకాల గారు మీరు ఊరికే ఎన్నికల సంఘం అని అంటున్నారు, ఇప్పుడు అది లేదండి,
బీజేపీకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి గారు, మీకు తెలుసు. అంటే యువకులందరినీ సమీకరించడానికి యువ మోర్చా ఉంటుంది, మహిళల్ని సమీకరించడానికి మహిళా మోర్చా ఉంటుంది, మైనారిటీని సమీకరించడానికి మైనారిటీ మోర్చా ఉంటుంది, రైతుల్ని సమీకరించడానికి కిసాన్ మోర్చా ఉంటుంది, ఎన్నికలు చేసుకోవడానికి ఎన్నికలు నెగ్గడానికి ఎలక్షన్ మోర్చా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ బీజేపీ ఎలక్షన్ మోర్చా అయిపోయింది. పరకాల గారు, మీరు అంచేత దీని గురించి ఇంత ఎక్కువ చెప్పట్లేదు, ఇట్లా ఇది సరిపోతుంది మనం అర్థం చేసుకోవడానికి అన్నాడు. నిజమే కదా, అలాగే అనిపిస్తుంది. లేకపోతే 214లో ఆగాల్సినటువంటిది ఇవాళ ప్రభుత్వాన్ని పెట్టేటటువంటి పరిస్థితికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వచ్చాయి. ఒకప్పుడు ఎన్నికల సంఘానికి ఎంత క్రెడిబిలిటీ ఉండేదంటే, ఎంత విశ్వసనీయత ఉండేదంటే, 2001వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పండగ చేసినప్పుడు ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆ సమావేశంలో పాల్గొని మన ఎన్నికల సంఘం ఎంత గొప్పగా ఉందనంటే, జ్యుడిషియరీకి ఉన్నంత విశ్వసనీయత కన్నా ఎన్నికల సంఘానికి ప్రజల్లో విశ్వసనీయత ఎక్కువ ఉంది అన్నాడు. ఇవాళ ఎలా ఉందనంటే, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది అని నమ్మేటటువంటి వాళ్ళు దాదాపుగా 22% మంది వాళ్ళ దేశంలో. ఎన్నికల సంఘం పనిచేస్తున్నటువంటి తీరును చూస్తే నాకు ఎన్నికల సంఘం మీద ఏమాత్రం కూడా నమ్మకం కలగట్లేదు అనేటటువంటి వారి సంఖ్య దాదాపుగా 30% ఇవాళ. యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుచేత కేవలం కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఇందాక వారు చెప్పారు, ప్రధానమంత్రి, ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్కి అందులో సంబంధం లేదు. 2023లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు కూడా. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురు ఉన్నటువంటి కమిటీ ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్ని నియమించాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఉన్నా కూడా అప్పటికప్పుడు కొత్త చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తొలగించి అందులో నుంచి లేకుండా చేసి ప్రధానమంత్రి, ఆయన నియమించినటువంటి ఒక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ ముగ్గురు కమిటీ. అంటే ఏంటి? 2:1 మెజారిటీ గవర్నమెంట్కి. ప్రతిపక్ష నాయకుడు అవునన్నా కాదన్నా వాళ్ళు చేసేటువంటి నియామకం జరిగిపోతుంది. అయినా కూడా ఎందుకన్నా మంచిదని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ఉంటే ప్రతిపక్ష నాయకుడికి ఆ షార్ట్ లిస్ట్ పంపుతారు కదండి. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ఉంటే 11 గంటలకు 12 గంటలకు పంపిస్తే అసలు మీ పేర్లు చదవడానికి సమయం సరిపోదు. వీళ్ళ పూర్వాపరాలు ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని కనుక్కోవాలంటే ఏమాత్రం సమయం సరిపోదు అని వారు ఏమాత్రం కూడా అందులో పాల్గొనడానికి కూడా అవకాశం లేకుండా చేసి వీరిద్దరూ ఎన్నికల కమిషనర్ని నియమించుకుని కానిచ్చేశారు. అంటే ఇది యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క విభాగం కింద ఎన్నికల కమిషనర్లు, చీఫ్ ఎన్నికల కమిషనర్లు కూడా కార్యదర్శుల కింద ప్రవర్తించడానికి అవకాశం అక్కడ పునాది ఏర్పడింది. అంటే కొంతమంది అంటుంటారు, ఏమయ్యా ఇదివరకు బాగా ముందు 52, 57, 62, 67, 71, 77 ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమించేటప్పుడు కమిటీ కూడా ఏం లేదు కదా. పైగా త్రిసభ్య కమిటీలు కూడా లేవు, ఒక్కలే ఉండేవాడు. ప్రతాప్ రెడ్డి గారు గుర్తుందా? కానీ ప్రభుత్వం నియమించిన కమిటీ లేకపోయినా వారు ఒక్కరే ఉన్నా కూడా చాలా స్వతంత్రంగా వ్యవహరించారు అనడానికి ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా శేషన్ గుర్తున్నాడు కదా. శేషన్ అంటే రాజకీయ పార్టీలకి, అభ్యర్థులకి హడలిపోయేది, సెన్సేషన్. ఆవేళ శేషన్ ఎన్నికల కమిషనర్గా నియమితులు అయిన తర్వాత ఆయన ఒక్కటే చెప్పాడు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విభాగం కాదు,
ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం. ఇది నేను దానికి నాయకుడిగా, నేను భారత ప్రజానీకానికి, భారత పార్లమెంటుకి, రాష్ట్రపతికి మాత్రమే నేను జవాబుదారీ తప్ప ఏ మంత్రి పిలిచినా, ఏ కార్యదర్శి పిలిచినా, ఏ ప్రధానమంత్రి పిలిచినా నేను వెళ్ళాల్సిన పని లేదు, నేను జవాబు చెప్పాల్సినటువంటి పని లేదు, వాళ్ళ ఫోన్లు ఆన్సర్ చేయాల్సిన పని లేదు కూడా చెప్పాడు. అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక మనిషి చేసేటటువంటి కార్యనిర్వహణ. ప్రభుత్వం నియమించింది, కానీ నియమించిన తర్వాత మీ నడవడిక ఎలా ఉంది, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీరు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదు, రోజు నియమించిన వెంటనే బయలుదేరి వెళ్ళి కూర్చుని ప్రధానమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర కూర్చుని వాళ్ళ కండువాలు కప్పి వాళ్ళ పూలకు ఇచ్చి ఇలా చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఆ రకంగా మనం కేంద్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి ఎన్నికల సంఘాన్ని కొట్టిపారేయద్దు. అందుకే కొన్నాళ్ళు నేను నా మిత్రులు కూడా ఒక 10 రోజులు చూద్దాం, 15 రోజులు చూద్దాం అనుకున్నాను. కానీ ఒక 10 రోజులు కూడా పట్టలేదు వాళ్ళ గురించి తెలియడానికి. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, 24లో సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఒక 2 రోజులు 3 రోజుల ముందు ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారండి. ఎందుకు చేశారు ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు. రాజీనామా చేయగానే ఈ మీటింగ్ కూడా పెట్టి ఇంకో ఇద్దరు నియమించేశారు. నియమించేస్తే ఆ నియామకానికి కూర్చున్నటువంటి ఆ కమిటీ ఉంది కదా, మంత్రి గారు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇదేంటి ఇప్పుడు నాకు ఒక గంట ముందు నాకు లిస్ట్ ఇస్తే నేను ఏం చేస్తానని చెప్పి బయటకు వచ్చేసాడు, వాకౌట్ చేశాడు. నియామకం జరిగిపోయిన తర్వాత ఆశ్చర్యం ఏంటండి, ఇంత పెద్ద దేశం ఎన్నికలు జరిపించాలి, 543 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగాలి, పోలింగ్ జరగాలి. నియామకం జరిగిన 2 రోజులకి 7 దశల షెడ్యూల్ ఇచ్చారండి. 7 దశలు అంటే అసలు వీళ్ళు కారు ఎక్కి ఆఫీస్కి రావడానికి పట్టే సమయం కన్నా తక్కువ సమయంలోనే 7 ఫేజెస్ ఎలక్షన్స్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అంటే ఏంటి అనుమానం ఎక్కడొస్తుంది? ఇది ఈ షెడ్యూల్ అప్పటికే ఎవరో తయారు చేసి అక్కడ పెట్టారు వాళ్ళకి టేబుల్ మీద. అంతే కదండి. ఇస్ ఇట్ పాసిబుల్ ప్రొఫెసర్? ఓకే. ఎలాంటి షెడ్యూల్ ఇచ్చారు? ఎలాంటి షెడ్యూల్ ఇచ్చారంటే 7 దశల పోలింగ్ కదండి. 7 దశల పోలింగ్లో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం 25 స్థానాలు, ఒక్క ఫేజ్ పోలింగ్. 25 స్థానాలకు ఒక్క ఫేజ్ పోలింగ్. ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి ఒడిషా 22 స్థానాలండి. నాలుగు ఫేజులు అండి. తమిళనాడు అండి 39 స్థానాలు, ఒక్క ఫేజ్ అండి. బీహార్ ఒక్క సీట్ ఎక్కువ, 40 స్థానాలండి, 39 తమిళనాడు. బీహార్లో ఒక్క స్థానం తమిళనాడు కన్నా ఎక్కువ, తమిళనాడుకి ఒక్క ఫేజ్లో, బీహార్లో 7 ఫేజ్లు అండి. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి, ఈ తర్వాత అర్థమేం చెప్తాను మీకు, ఎందుకు అలా చేసి. ఇంకా మీరు చూసుకుంటే ఇంకా చాలండి, వెస్ట్ బెంగాల్ ఎలా చేశారు, ఇక్కడ ఎలా చేస్తే చూసుకుంటే అసలు దీనికి అసలు లాజిక్కే లేదండి. చాలామంది మా అందరికి అప్పుడు అనుమానం ఏమొచ్చిందంటే, ఈ
అధికార పార్టీ ప్రధానమంత్రి గారు ఆయన పర్యటనకి కొంచెం అనుకూలంగా ఉండాలి కదా, మరీ ఒక్క రోజులో అయిపోతే ఆయన కష్టం కదా, ఆయన తిరగడానికి దానికి కావాలని కొంచెం అలా చేశారనేటువంటి ఒక అనుమానం వచ్చింది. కానీ ఆ తర్వాత ఇంకొక కొత్త అనుమానం కూడా వచ్చింది, మళ్ళీ చెప్తాను తర్వాత కాసేపు. 7 దశల పోలింగ్, ఎక్కడా కూడా లాజిక్ లేదు. 25 స్థానాలకు ఒక ఫేజు, 21, 22 స్థానాలకి 4 ఫేజులు, 39 ఒక్క ఫేజు, 40 స్థానాలకి 5 ఫేజు, 6 ఫేజు, 7 ఫేజు, 8 ఫేజు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో 7 ఫేజులు ఉంటే సుధాకర్ గారు అనుకోవచ్చు, ఓకే 7 ఫేజులు ఉంటాయి. మీకు 40కి ఎందుకండి, 21, 22కి 4 ఫేజులు ఎందుకండి చేశారు. అంతటితో ఆగలేదండి. జస్టిస్ గారికి తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటుందండి. ఎవరు ఏం మాట్లాడచ్చు, డబ్బులు పంచవచ్చా, మతం గురించి మాట్లాడచ్చా, విద్వేషం రెచ్చగొట్టచ్చా, కులంని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయొచ్చా, దేవుడు బొమ్మలు పెట్టచ్చా, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. ప్రధానమంత్రి గారు ఆ ఎన్నికల్లో 110 ర్యాలీస్లో, 110 బహిరంగ సభల్లో విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఎలాంటి ప్రసంగాలంటే వీళ్ళని చూస్తే అసలు వాళ్ళు వేసిన బట్టలు చూస్తే వాళ్ళు తెలిసిపోతున్నాడు ఎవరో, వీళ్ళందరూ కూడా సొరబాటుదారులు, మీ మీ పేటీ, మీ రోటీ, మీ మాటిని పట్టుకెళ్ళిపోతారు, వీళ్ళెవరు మంగళసూత్రాలు తీసుకెళ్ళిపోతారు, మాంసం తింటారు, రకరకాలుగా చెప్పారు. మన ఎన్నికల సంఘం ఏం మాట్లాడారు, ఇన్ని మాట్లాడినా, ఇంత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినా, మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకున్నా ఒక్క మాట మాట్లాడారు. అంటే పక్షపాత వైఖరితో ఉన్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా ఎన్నికల ఫేజెస్లో కానీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయడంలో కానీ మనకు అర్థమైపోయింది. సరే, పోలింగ్ జరిగిందండి. పోలింగ్ జరిగితే మామూలుగా మీరు చాలామంది ఎన్నికల్లో చూశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, ఎన్నికల్లో మీలో చాలామంది కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళారు, పోలింగ్ ఏజెంట్లుగా వెళ్ళారు. మీ అందరికీ తెలుసు, మనకి భారతదేశంలో ఎన్నిక అయినటువంటి రోజు, పోలింగ్ అయినటువంటి రోజు, పోలింగ్ ముగిసే సమయానికి కొన్ని చోట్ల 5 గంటలకి, కొన్ని చోట్ల 6 గంటలకి పోలింగ్ ముగుస్తుందండి. 5 గంటలకి, 6 గంటలకి పోలింగ్ ముగిసిన తర్వాత 1 గంటలోనో 2 గంటల్లోనో ఇదిగో ప్రిలిమినరీగా ఇంత శాతం పోలైందని ఒక మాట చెప్తారు. తర్వాత కొన్ని దూర ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలన్నిటి నుంచి వచ్చి ఆ రిటర్నింగ్ ఆఫీసరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసరు, ప్రిసైడింగ్ ఆఫీసరు వచ్చి ఆ లెక్కంతా అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పి, ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పేంత వరకు 1 గంట, 2 గంటలు, 3 గంటలు పడుతుంది సాధారణంగా. సో రాత్రి 11:30, 12 గంటల మధ్యలో ఫైనల్ ఫిగర్ చెప్తారండి. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటిది. కొన్ని చోట్ల మరీ కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఆవేళకి ఆవేళ ఆ రాత్రి చెప్పలేకపోతే ఆ మర్నాడు చెప్తారు. కానీ మన ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటేనండి, ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఫైనల్ ఫిగర్ చెప్పడానికి 11 రోజులు పట్టిందండి. 11 days. కెన్ యూ బిలీవ్ దిస్? 11 days. సెకండ్ ఫేజ్ పోలింగ్ ఫిగర్స్, ఫైనల్ ఫిగర్స్ చెప్పడానికి 4 రోజులు పట్టిందండి. థర్డ్ మళ్ళీ 4 రోజులండి. ఫోర్త్ 4 రోజులండి. ఫిఫ్త్ 3 రోజులండి. సిక్స్త్ మళ్ళీ 3 రోజులండి. సెవెంత్ 5 రోజులండి. డిజిటల్ ఇండియా, కనెక్టివిటీ. ఇప్పుడు ఇందాక జస్టిస్ గారు 52 ఎలక్షన్లు, 57 ఎలక్షన్స్ చెప్పారు. అప్పుడు 2 ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళండి పోలింగ్ స్టాఫ్.
గొంతులో నీళ్లలో పోలింగ్ డబ్బాల పైన పట్టు మీకు ఫోటోలు చూసే ఉంటారు చాలామంది మీరు. కనెక్టివిటీ లేదు, రోడ్డు లేదు. మెసేజ్ ఇవ్వాలంటే ఎంత పోలింగ్ శాతం అయ్యింది, పోలింగ్ ఎంత అయింది అని ఇవ్వాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసి గంటలు వేచి చూసి ఆ కాల్ వచ్చిన తర్వాత ఎంత గట్టిగా అరవాలంటే ఫోన్ లేకపోయినా వినపడేలాగా అరగాలి. అలాంటి రోజుల్లో కూడా ఒక రోజు కన్నా ఎక్కువ ఇప్పుడు పట్టలేదండి. అలాంటిది విశ్వగురువు అయినటువంటి డిజిటల్ ఇండియా అయినటువంటి మనకి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 11 రోజులు, తర్వాత 4 రోజులు, 4 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 3 రోజులు, 5 రోజులు. మాలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేస్తే మీకు తెలియదండి, పోలింగ్ స్టాఫ్ అంతా చాలా అలసిపోతారు, వాళ్ళంతా పనిచేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి అని అంటారు. అయితే మాలో మా గ్రూప్లో ఒక ఆయన ఏమన్నారంటే, మంచిదండి అలసిపోయి ఉంటారు, దూరం కదా, భారం కదా, అన్నీ ఉంటాయి, కొండలు పనులు వాగులు వంకలు అన్నీ ఉంటాయి. కానీ మాకు ఒక అనుమానం ఉందండి. చండీగఢ్ అనేటువంటి ఒక నగరం ఉంది. చండీగఢ్ నగరంలో ప్రొఫెసర్ గారు ఇది 15 కిలోమీటర్ల విస్తీర్ణం, చాలా కిలోమీటర్ల విస్తీర్ణం. హైదరాబాద్ కంటే చిన్నది. కేవలం 4,50,000 ఓట్లండి. ఓన్లీ 4,45,000 ఆట్, 4,50,000 అనుకుందామండి. ఓన్లీ 614 పోలింగ్ బూత్స్, దట్స్ ఆల్. అండ్ చండీగఢ్ని మించినటువంటి కనెక్టివిటీ ఈ దేశంలో ఏ నగరంలోనూ లేదు కదా. ఢిల్లీ కన్నా గొప్పగా ఉంటుందండి కనెక్టివిటీ. దే టుక్ 5 days. Why? There is no answer. But you know what the answer. Then అన్ని ఫేజులకి మీకు ప్రిలిమినరీ ఓటింగ్, ఫైనల్ ఓటింగ్, అది 11 రోజులు, 12 రోజులు, 4 రోజులు, 3 రోజులు పక్కన పెడతారు. కనీసం ఏదో ఫైనల్ ఓటింగ్ ఫిగర్ ఇచ్చారండి. 7th ఫేజ్ చాలా ఇంపార్టెంట్, గొప్ప ఫేజ్ అండి. అంటే ఈ చరిత్రలో చాలా గొప్ప ఫేజ్. ఎందుకు గొప్ప ఫేజ్ అంటానంటే, 1st June 7th ఫేజ్ పోలింగ్ అయింది. ఫైన్. 4th June ఫలితాలను ప్రకటించారండి. పోలింగ్ వాజ్ ఆన్ 1st June. ఎలక్షన్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ ఆన్ 4th June. ఎంతమంది ఓటేసారు అని 6వ తారీఖు డిక్లేర్ చేశారండి. అంతకన్నా గొప్ప చారిత్రాత్మకమైన ఫేజ్ అండి. ఏం చేయాలంటే, ఇప్పటికి ఎన్నికలు ఎన్నాళ్ళు అయిందండి స్వాగర్ గారు? మనకి 19 months అయింది. అంటే 1.5 years దాటిపోయింది. అవును కదా ఫేమస్ సోగరా? 1.5 years అయింది. ఇవాళ వరకు ఇప్పుడు ఈ క్షణం నేను ఇక్కడ కూర్చుని నెట్లో చూస్తున్నాను, ఇంకా ఇప్పుడు ఏమైనా పెట్టారేమో. 2nd phase ప్రిలిమినరీ డేటా ఇంతవరకు పెట్టలేదు. ఇవాళ వరకు 2nd phase ప్రిలిమినరీగా ఎంత పోల్ అయ్యింది అనేది సాబ్ అభీ తక్ హమ్కో మాలూమ్ నహీ, కిసీకో మాలూమ్ నహీ. వీ డోంట్ నో. ఫైనల్ ఫిగర్ ఉంది కానీ 2nd phase ఒకటి ఉంది తమాషా. ఏంటంటే 88 స్థానాలు పోలింగ్ వెళ్ళేయండి ఆ ఫేజ్లో. 88 స్థానాలు, ఇక్కడ 2, అక్కడ 3, అక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, అట్లా ఒక్కొక్క స్టేట్ అలా ఉంటాయి కదా. వీటన్నిటికీ కలిపి ఎంత పోలిందో చెప్పారండి. సార్ అర్థం ఉందండి? ఏది స్టేట్ వైజ్ చెప్పలా, ఫేజ్ వైజ్ చెప్పారండి. మొత్తం 88 స్థానాల్లో ఎంత శాతం పోలైంది, ఎందులో ఎంత శాతం పోలైంది? శాతం అంటే ఏదో ఉండాలి కదా, ఇందులో ఇంత శాతం ఉండాలి కదా. 88 అంటే 88 స్థానాల్లో మొత్తం ఓటు ఎంతో అందులోంచి ఇంత శాతం అర్థం ఉందని మనకేమైనా తెలుస్తుందా? కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రిలిమినరీగా ఎంత పోలైంది అని ఏ నియోజకవర్గంలోనూ ఏ ఫేజ్లోనూ కూడా ఇంతవరకు లేదండి లెక్క. ఫైనల్ ఉంది.
ఒక్కొక్క ఫేజ్లో ప్రిలిమినరీకి ఫైనల్కి ఎంత తేడా ఉందంటే ఒక్కొక్క చోట 12%, ఒక్కొక్క చోట 13%, ఒక్కో నియోజకవర్గంలో 20%, 30%, 6%, 7%. ఇంత వ్యత్యాసం ఉంటే సార్ ఎన్నికల్లో 1% ఓట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇటు గవర్నమెంట్ అటు పడిపోతుంది 1%, 0.5% కూడా. ఏమండి 1 ఓట్ అంటే ఒక స్టేట్ మొత్తం మీద 1% ఈజ్ ఎ హ్యూజ్ థింగ్. బట్ టుడే we have an election commission which is presiding over a situation where the preliminary figures and the final figures, the gap is about 15%, 12%, 18%, 20%, 30%, 6%, 8%, 10%. What is this? Second phase polling ఇందా చెప్పాను మనకి డేటా పూర్తిగా లేదు. ఆ డేటా పూర్తిగా లేనటువంటి సెకండ్ ఫేజ్లో ఎన్ని ఓట్లు పడ్డాయో తెలీదు. 88 స్థానాలండి. ఈ ఎన్డీఏ స్ట్రైక్ రేట్ అమోఘంగా ఉందండి, హైయెస్ట్ స్ట్రైక్ రేట్. ఎప్పుడు అంత స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి రాలేదు, ఇక రాబోదు కూడా. ఎంత 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 స్ట్రైక్ రేట్ అంటే ఉత్తరప్రదేశ్లో ఆ ఫేజ్లో 8 స్థానాలు పోలింగ్ వెళ్ళాయి. 8కి 8 బీజేపీ నెగ్గింది. బెంగాల్లో 3 స్థానాలు పోలింగ్ వెళ్ళాయండి, 3కి 3 బీజేపీ నెగ్గిందండి. మధ్యప్రదేశ్లో 6 స్థానాలు పోలింగ్ వెళ్ళాయండి, 6కి 6 బీజేపీ నెగ్గిందండి. ఛత్తీస్గఢ్లో 3 స్థానాలు పోలింగ్ వెళ్ళాయండి, ఓటింగ్ వెళ్ళాయండి, 3కి 3 బీజేపీ నెగ్గిందండి. త్రిపురలో 1, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1 వెళ్ళాయండి, ఆ 2 కూడా 1 కూడా బీజేపీ నెగ్గిందండి. కర్ణాటకలో 14 వెళ్ళండి, 12 బీజేపీ నెగ్గిందండి. రాజస్థాన్లో 13 పోలింగ్ వెళ్ళండి, 10 బీజేపీ నెగ్గిందండి. అస్సాంలో 5 పోలింగ్ వెళ్ళండి, 4 బీజేపీ నెగ్గిందండి. దాదాపుగా మీకు 80-85% స్ట్రైక్ రేట్ ఉన్నాడు. సో దాట్ మన ఫిగర్ లేదు, కానీ నెగ్గారని చెప్తున్నారు, అడిగేవాళ్ళు లేడు. ఎక్కువ పర్సంటేజ్ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి అని అంటే చాలామంది ఏం చెప్తారంటే చాలా ఎక్కువ మంది వస్తారు ఓటింగ్కి, వాళ్ళందరూ క్యూలో నుంచి ఉంటారు. ఒకటి ఉందండి, ఎన్నికల సంఘం రూల్ ఏంటంటే మీరు పోలింగ్ అయ్యే టైంకి 5 గంటలకైతే 5 గంటలకైతే 5 గంటలకి, 6 గంటలకైతే 6 గంటలకి మీరు కనుక ఆ క్యాంపస్లోకి వెళ్తే మీరు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది, ఎంత లేట్ అయినా. ఓకే, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే సరిగ్గా ఆ సమయానికి గేట్ మూసేయాలండి. అది పోలింగ్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ ఆఫీసర్ కానీ వెళ్ళి ఆ గేట్ మూయాలి. మూసిన తర్వాత క్యూలో నుంచున్న వాళ్ళకి స్లిప్పులు ఇవ్వాలి, టోకెన్ ఇవ్వాలి. ఆ టోకెన్ ఎలా ఇవ్వాలంటే గేట్ దగ్గర అంటే క్యూలో చివరి ఉన్న వాళ్ళకి నెంబర్ 1 ఇవ్వాలి. ఎందుకంటే ఆ తర్వాత ఎవరైనా ఉంచుంటే 1 తర్వాత నెంబర్ ఉండదు, 0 ఉండదు కదా. పోలింగ్ బూత్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆఖరి నెంబర్ ఇవ్వాలి. సో 1 రాగానే మూసేస్తారు. ఇంకొక నిబంధన ఏంటంటే ఈ స్లిప్పులన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ దాచాలి. అంతేకాకుండా ఈ సమయం అయిపోయిన తర్వాత ఓటు వేసేటటువంటి వాళ్ళందరిది వాళ్ళు క్యూలో నుంచుంటే వాళ్ళందరిది వీడియో తీయాలి. ఎలా తీయాలంటే వాళ్ళ ముఖాలని గుర్తుపట్టేలాగా ఉండాలి ఆ వీడియో, ఏదో ఇలాంటి కాదు.
ఇది ఎందుకు చేయాలంటే రేపొద్దున్న నాలాంటి వాడు లేకపోతే మన ప్రొఫెసర్ గారు ఏది చూపించానంటే చూపించడానికి రెడీగా ఉండాలి, ఇంతమంది వచ్చారు అని చెప్పడానికి. మరి ఇంత ఎక్కువ మంది 10%, 12%, 8%, 15%, 20% వచ్చారంటారు కదా, చూపించు. ఎవరు వచ్చారు చూపించు, ఏ బూతుల్లో వచ్చారు చూపించు, వాళ్ళ స్లిప్పులు చూపించు, వాళ్ళ ముఖాలు చూపించు, వాళ్ళ వీడియో చూపించారంటే చూపించాలి. ప్రధానమంత్రి అధికార పక్ష వాళ్ళు ఇచ్చేటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, చెప్పిన చాలా తర్వాత 10 రోజులకి, 20 రోజులకి, 6 రోజులకి, 4 రోజులకి చెప్పడం, రెండో ఫేజు 19 నెలలైనా చెప్పకపోవడం, ఇది ఇవాళ జరిగినటువంటి నాటకం అయింది. అవును, ఎక్కువ వ్యత్యాసం ఉంటే ఏమైందట? ఉంటుంది కదా. అప్పుడు మేము కొంత అనాలిసిస్ చేసామండి. ఇది మీద ఎక్కువ వ్యత్యాసం ఉంటే ఏం జరుగుతుంది, తక్కువ వ్యత్యాసం ఉంటే ఏం జరుగుతుంది. ఎందుకనంటే ప్రతాప్ రెడ్డి గారు భారతీయ ఎన్నికల చరిత్రలో ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా 0.5% మించి తేడా లేదు. ఆల్వేజ్ ఇట్ ఈస్ అబౌట్ 0.5%. మ్యాక్సిమం ఎప్పుడైనా జరిగి ఉంటే 1%, అది కూడా లేదండి. 0.5% ఇస్ ద మ్యాక్సిమం. అలాంటిది 12, 13, 15 వస్తున్నాయంటే మేము మాలాంటి వాళ్ళకి కంగారు పడితే, కొంతమంది ఏం కంగారు పడక్కలేదు అన్నారు. ఓకే, ఏం కంగారు పడకపోతే ఏం జరిగిందో చెప్తాను. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుందామండి. ఉత్తరప్రదేశ్లో ఫైనల్ ఫిగర్కి తేడాలు ఎలా ఉన్నాయి? ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి 7 ఫేజెస్లు ఉన్నాయండి. ఫస్ట్ 2 ఫేజెస్ పక్కన పెడతాం. సెకండ్ ఫేజ్ ఎవరికి లేదనుకోండి, అసలు మనకి డేటా లేదు కదా. 3rd, 4th, 5th, 6th, 7th చెప్తారు. 3rd ఫేజ్లో 0.21% డిఫరెన్స్. 4th ఫేజ్లో 0.34%, 5th ఫేజ్లో 0.23%, 6th ఫేజ్లో 0.01%, 7th ఫేజ్లో 0.25%. సో ఎక్కడ 0.35 దాటలేదండి, అంటే లెస్ దెన్ 0.5%. ఏమైందండి? ఏమైంది తెలుసా అండి? 2019లో 64 స్థానాలు గెలిచిన బీజేపీ ఎన్డీఏ మొన్న 36 పడిపోయింది. తక్కువ వ్యత్యాసం ఉంటే బీజేపీ ఎన్డీఏకి సీట్లు లేవు, ఎక్కువ వ్యత్యాసం ఉంటే బీజేపీ ఎన్డీఏకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. సరిపోయింది కదా లెక్క. సో ఎందుకు ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది, ఎక్కడివి ఓట్లన్నీ అని అంటే, ఎక్కడివి ఓట్లు అనుకున్నారు చాలామంది. ఎక్కడివి ఓట్లు అనుకుంటే, మొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నియోజకవర్గంలో, మహదేవ్పుర నియోజకవర్గంలో, బెంగళూరు సెంట్రల్లో ఒక ఇంటిలో 80 ఓట్లు, 70 ఓట్లు, 60 ఓట్లు. అది బీహార్లో. బీహార్కి వస్తాను, ఇంకా టైంగా ఉంది బీహార్లో. మీరు చెప్పండి. నేను ఇప్పుడు ఏది ఎలక్షన్ కమిషన్ ఏం సహకరించకపోయినా, ఏం డేటా ఇవ్వకపోయినా, ఆయనే 30-40 మందిని పెట్టి 6 మాసాలు రాత్రి పగళ్ళు కష్టపడి డేటా ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో తీయగలిగారు. తీస్తే అక్కడ ఒకే మనిషికి 4 చోట్ల, ఒకే ఇంట్లో 60-70 100, చాలా ఇళ్ళకి
ఇంటి నెంబరు 0 అండి. కొంతమంది పేర్లు భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ KJVYMW. ఇంకా మరీ బాగోదు అనుకుని ఎవరో ఒక పేరు పెట్టాలని చెప్పి ఎవరి పేరు పెట్టాలి, ఎవరో పేరు పెడితే నేను నా పేరు పెడితే నేను ఊరుకోను, మీ పేరు పెడితే మీరు ఊరుకోరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పెట్టారండి. కొంతమంది తెలుసండి మీకు, కొంతమంది భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కొంతమందికి 103 సంవత్సరాలు. ఇంత గందరగోళం అయిపోయిన తర్వాత, ఇంత అల్లరి చేసిన తర్వాత, ఇంత అల్లరి చేసిన ఇప్పుడు మా గోవర్ధన్ గారు ఉన్నారు, ఇంత గొడవ జరిగినా, ఇన్ని అవకతవకలు ఉన్నాయని మాలాంటి వాళ్ళందరూ గొంతు చించుకున్నా కూడా బీహార్లో SIR పెట్టారండి. SIR పెట్టి SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన జస్టిస్ గారికి తెలుసు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేటువంటిది ఎన్నికల సంఘం యొక్క నియమావళిలో లేదండి. వాట్ దే హ్యావ్ ఈజ్ సమ్మరీ రివిజన్, SSR, స్పెషల్ సమ్మరీ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదు, SSR ఉంది. SSR బీహార్లో అయిపోయింది. ప్రతాప్ రెడ్డి గారు, మన లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో మనకి జూన్లో అయిపోయింది. అక్టోబర్ నుంచో నవంబర్ నుంచో మొదలుపెట్టి అంటే SSR చేసిన తర్వాత కూడా వాళ్ళకి సాటిస్ఫై కాలేదు, నెగ్గుతామో లేదు ఇంకా అర్థం కాలేదు. అర్థం కాక SIR పెట్టారు. SIR ఎందుకు పెట్టారని అడిగితే ఎప్పుడు లేదు కదా SIR ఇదివరకు. SIR ఎందుకు పెట్టారంటే ఇదివరకు కూడా జరిగింది. ఎప్పుడు జరిగిందో ఆ నోటిఫికేషన్ పెట్టడానికి దొరికేదండి, లేదు నోటిఫికేషన్. ఇంకోటి కూడా చెప్పారు అందులో, ఆ SIR పెట్టడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మేము ఒక సంస్థ ద్వారా బీహార్లో మిగతా చోట్ల ఒక సర్వే చేయించాము. ఆ సర్వేలో చాలామంది చనిపోయిన వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, వదిలేసినటువంటి వాళ్ళు, లేకపోతే పౌరసత్వం లేని వాళ్ళు, ఇది విదేశాల నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు, వీళ్ళందరూ కూడా ఎన్నికల జాబితాలో ఉన్నారు, ఓటర్ల జాబితాలో ఉన్నారు. అంటే వాళ్ళని తీయడానికి మేము ఇది పెడుతున్నాం అన్నారు. ఓకే, మాలాంటి వాళ్ళని అడిగామండి, ఒక్కసారి ఆ అధ్యయనం ఏంటో మాకు చూపించండి చూద్దాం సార్. లేదు అధ్యయనం. సో చేశారండి. చేసిన తర్వాత మీకు తెలుసు, ఎన్నికల సంఘం ఎవరికి జవాబు చెప్పదు, ఎవరి ఉత్తరానికి జవాబు రాయదు, ఎవరిని కలవదు. ఎవరినో ఒకరిని ఇద్దరికి వస్తారనమాట, వాళ్ళు ఎవరు మనకు తెలియదు. మాలాంటి వాళ్ళు ఎవరిని కలవరండి. రాజకీయ పక్షాలు కూడా కలవట్లేదు వాళ్ళు. కానీ వాడి మనసులో ఏముందో తెలియజేస్తూ ఉంటారు. ఎలా తెలియజేస్తూ ఉంటారు అంటే మన పేపర్లో వస్తుంటుంది, సోర్సెస్ ఇలా అన్నారు. సోర్సెస్ ఎన్నికల సంఘంలో ఉన్నట్టు ఏమంటారు దాన్ని, అభిజ్ఞ వర్గాలు అంటారు. అభిజ్ఞ వర్గాల వారు ఇలా అన్నారు అని చెప్తుంటారు. విశ్వసనీయ వర్గాలు, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి వర్గాలు, ఎన్నికల సంఘం వర్గాలు ఇలా అంటున్నాయి. ఆ వర్గాలు ఏం చెప్పాయంటే, చాలా 6 నెలలు అసలు బీహార్ చేశారండి. చేసిన తర్వాత ఇంతమందిని తీసేమో అన్నారు. 65 లక్షల మంది తీసారని చెప్పారు. 65 లక్షలు ఎవరు తీశారు చెప్పండి, ఎందుకు తీశారు చెప్పండి అంటే చెప్పమన్నారండి. చివరికి మన చంద్రకుమార్ లాంటి వారు సుప్రీంకోర్టు, మరి ఆవేళ సుప్రీంకోర్టు ఏ కారణంలో తెలియదు కానీ, అయ్యా నేను కోర్టుని ఏమంటలేదు, దయచేసి నన్ను అబద్ధం చేసుకోవద్దు, కోర్టు అంటే నాకు చాలా గౌరవం, మీరంటే ఇంకా ఎక్కువ గౌరవం మాకు. కానీ ఆవేళ అది ఏ కళ్ళు ఉందో కానీ ఏమైనా సరే చెప్పి తీరాలి అన్నారండి ప్రతాప్ రెడ్డి గారు. చెప్పి తీరాలంటే 65 లక్షల పేర్లు కూడా ప్రకటించారు వాళ్ళు. అందులో ఒక్క చొరబాటుదారు లేడండి. అంటే మీరు పేరు ప్రకటించకంటే పేరు ప్రకటించి ఎందుకు తీసేమో రాయాలి కదండి, రాశారండి. చనిపోయారనో, వలస వెళ్ళిపోయారనో, మేము వెళ్ళినప్పుడు లేరనో, మేము తలుపు తట్టినప్పుడు ఎవరు తలుపు తీయలేదనో, రకరకాల ఫైనల్ లిస్టులో కొంతమంది నాలాంటి పనిలేని వాళ్ళు వస్తుంది, ఇది ఏం లిస్టు, ఎట్లా ఉంది అనుకుంటూ దాన్ని శల్య పరీక్ష చేస్తారు కదా, చేశారు. చేస్తే మొత్తం 63 లక్షలు తీశారు కదండి. అందులో వీళ్ళు పలానా వాళ్ళు మన పౌరులు కాదు, వీళ్ళు విదేశీయులు అంచేత వీళ్ళని తీసేయాలి అని అబ్జెక్షన్స్ వస్తాయి కదా. ఆ ఎన్ని అంటే
మొత్తం 7,60,00,000 ఓటర్ల జాబితాలో వీళ్ళు విదేశీయులు, వీళ్ళ పేర్లు మనం తీయాలి అనేటువంటి అబ్జెక్షన్స్ పెట్టినటువంటి వాళ్ళు టోటల్గా 1,087. 7 కోట్ల చిల్లరలో విదేశీయులు అని చెప్పి అబ్జెక్షన్ పెట్టినటువంటి వాళ్ళ సంఖ్య 1087. అందులో అబ్జెక్షన్ పెట్టారు, అందులో యాక్సెప్ట్ చేసిన అబ్జెక్షన్స్ అది పట్టదు. ఆ 1087 అబ్జెక్షన్స్ వస్తే విదేశీయులు అని, వీళ్ళు విదేశీయులే అనేటువంటి అబ్జెక్షన్ ఒప్పుకున్నటువంటిది 390 అండి. 7,60,00,000లో 1,087 అబ్జెక్షన్స్ వస్తే అందులో అవును వీళ్ళందరూ విదేశీల్లో ఉన్నారు అని ప్రిలిమినరీగా ఒప్పుకున్నటువంటివి 390 అండి. అందులో ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అంటే ఎవరంటే ముస్లిమ్స్, ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అన్నటువంటి ఈ ముస్లింల సంఖ్య 76 అండి. జస్టిస్ గారు, 7 కోట్ల చిల్లరలో వీళ్ళు పెట్టినటువంటి ముస్లిం అబ్జెక్షన్స్ ఆమోదం పొందినటువంటివి 76 అండి. అందులో ఇంకా చెప్తారు, ఇంకా బాగుంటుంది. అందులో ఇది విదేశీయులు అని అబ్జెక్షన్ 1,076 పెడితే ఒప్పుకున్నవి చూద్దాము అని ప్రిలిమినరీగా సరే అన్నటువంటి 390 అయితే అందులో అవునరా వీళ్ళు విదేశీయులు అన్నవాళ్ళు 76 అండి. అందులో 5 ముస్లింలు అండి. 5 అప్పుడు అయిపోలే. 5 ముస్లింలు అండి. ఆ 5లో 2 చనిపోయారండి. అంటే మొత్తం 7,60,00,000 ఓటర్ల జాబితా వీళ్ళు ప్రిపేర్ చేస్తే చివరికి దొరికింది 3 అండి. కొండంత ఎలకని పట్టండి. దీనికి ఎంత అల్లరి చేశారండి అసలు. చొరబాటుదారులు వీళ్ళు వచ్చేసారు, వీళ్ళే ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని లాగేస్తున్నారు, ఆ ప్రభుత్వాన్ని పెట్టేస్తున్నారు. ఇలా వీళ్ళందరినీ కూడా కొంతమంది గారం చేసి వాళ్ళకి అన్ని ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేస్తారు లోపల అన్నటువంటి వాటి తేలింది ఏంటండి, వాళ్ళు చేసింది మనం చేసింది కాదు, వాళ్ళు చేసినట్లు తేలింది 3 అండి. ఇది 7 కోట్ల ఓటర్ లిస్టులో 7,5 కోట్ల ఓటర్స్ లిస్టులో తేలింది 3. అది కనుక్కోవాలి. అసలు పోలైన ఓట్లన్నీ, లెక్కించిన ఓట్లన్నీ అని అంటే మనకి 543 స్థానాలండి మొత్తం. అందులో 542లోనే ఎన్నికలు జరిగాయి తెలుసు మీకు. ఎందుకు? సూరత్లో ఒకటి ఏకగ్రీవం అయిపోయింది. అంటే అసలు ప్రజలంతా కూడా ఈయనే కావాలి మాకు అన్నారు. విత్డ్రా చేసుకోలేదు సార్, తప్పు. ఆయన నామినేషన్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా విత్డ్రా అయిపోయారు. మరి ఎందుకు విత్డ్రా అయ్యారో నాకు తెలియదు. అంటే ఎవరన్నా వెళ్ళి చెప్పారో మరి ఏం చేశారో తెలియదు. మొత్తాన్ని మిగతా వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అంటే నా భయం ఏంటంటే సార్, మొన్న ఒక దాన్ని ఏమంటారంటే ట్రైలర్ అంటారు. సూరత్లో ఒక ట్రైలర్ వేసారు. మనం మాట్లాడలేదనుకోండి, వచ్చే ఎన్నికల్లో 100 అయిపోతాయండి. అలాగే ఆ తర్వాత 200 అవుతాయండి, ఆ తర్వాత 300 అవుతాయండి. అవుతాయా? ఎవడు ఆపుతాడండి ఇలా చేస్తే? అలా అవ్వని వాటిలోనేమో మన ఎలక్షన్ కమిషన్ ఇలాగా ఉంది. ఎలక్షన్ కమిషన్ కొంత చూసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ అవసరం ఎప్పుడు పడుతుంది? ఈ 100, 200, 300 మనం చేయకపోతే అవుతుంది. అలా ఉంటే కనుక వీళ్ళు ఉంటారు. ఇవాళ మన ప్రజాస్వామ్యం ఏ దశలో ఉందంటే చాలా ముఖ్యమైన దశ. మామూలుగా ఇందాక మన జస్టిస్గా చెప్పారు, ప్రజలు దించేస్తారు, నచ్చకపోతే దించేస్తారు అన్నారు కదా. అంటే ఆయన
ఏ దశ గురించి చెప్తున్నారంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి ప్రజాస్వామ్య దశ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం. ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లను ఎన్నుకుంటాం. నువ్వు ఓటర్ నువ్వు కాదు, నువ్వు ఓటర్ అంటారు. సో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి దశ నుంచి ప్రభుత్వం ఓటర్లను ఎంపిక చేసుకుని ఎన్నికనేటువంటి దశకి మనం వచ్చేసాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారండి. మనం ఊరుకుంటే వచ్చేటువంటి ఎన్నికల్లో 10 కోట్ల ఓట్లు అదనంగా లెక్కిస్తారండి. ఇంకా ఊరుకుంటే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో 20 కోట్ల ఓట్లు అధికంగా లెక్కిస్తారండి. కొన్నాళ్ళుగా ఓట్లు లెక్కించారండి. మొన్న బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కదండి. ఆ మరుసటి రోజు ఒక మంచి కార్టూన్ ఇస్తాడు. బెంగళూరులో డెక్కన్ హెరాల్డ్ అని అందులో వేస్తాడు. ఆయన కార్టూన్ ఇస్తాడు. ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బయట ఇద్దరు మనుషులు చూస్తూ మాట్లాడతారు. ఎందుకు ఎంత పెడుతున్నారు, ఎన్నికల ఫలితాలు ఎప్పుడే అనౌన్స్ చేసేది కదా అంటాడు. ఎందుకు మళ్ళీ ఫీజులు, దానికి కూలింగ్ లెక్క పెట్టడం, మనంతా వేచి ఉండడం ఎందుకు చేసేయచ్చు కదా అంటే ఆ స్థాయికి వచ్చేసాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించకుండా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించేటువంటి రోజు కూడా మనకి దూరంగా లేదు. ఇవాళ ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఇది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను, మన చంద్రకుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ గారు, మేమందరూ ఏదో పోటీలు చేసి ఎన్నికల్లో నెగ్గేసి మంత్రులు అయిపోయి, ఎంపీలు అయిపోయి, ముఖ్యమంత్రులు అయిపోయి, కేంద్ర మంత్రులు అయిపోయేటువంటి పరిస్థితి కాదు మాది. మేమేదో ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నాం. ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉండాలి, మన పెద్దవాళ్ళు ప్రజాస్వామ్యం పెట్టారు అని మాతంటారు అంతే. అయితే నాకు అనుమానం ఏంటంటే చంద్రకుమార్ గారు, మనం ఇంత తాపత్రయపడుతున్నాం కదా, అసలు పోటీ చేసి నెగ్గే అవకాశం ఉండి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు అయ్యేటటువంటి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఒకటి. ఇంకోటి కూడా ఉంది, వెళ్ళని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు కదా, వెళ్ళకుండా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని నేను చూస్తున్నటువంటి ఈ లెక్కలన్నీ ఏదైనా మైసభలో నీళ్లు లేకుండా నీళ్లు ఉన్నట్టు, నీళ్లు ఉండి నీళ్లు లేకపోయినట్టు, గోడ లేకుండా గోడ ఉన్నట్టు, తలకాయ ఇలా కొన్ని చూసాం కదా మనం. అలాగ నేను ఏమన్నా మిస్లీడ్ అయిపోతున్నానేమో ఈ డేటాలో పడి అంకెలు చూసి అని కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడాను. ఏంటైనా మీరు ఎందుకు ఇదంతా గొడవ చేయట్లేదు, ఇదంతా డేటా ఉంది, ఇంకా కావాలంటే నేను ఇస్తాను, ఎందుకు మీరు దీని గురించి చేయట్లేదు? వాళ్ళ మాట చెప్పారు, ఏం లేదయ్యా, మేము ఇదంతా ఓటు చోరీ అని రోడ్డెక్కామనుకో, నీకు తెలంగాణ నెగ్గితే మాత్రం ఓటు చోరీ లేదా? కర్ణాటకలో నెగ్గితే ఓటు చోరీ లేదా? జార్ఖండ్లో నెగ్గితే ఓటు చోరీ లేదా? హిమాచల్లో నెగ్గితే ఓటు చోరీ లేదా? రాయబరేలీలో నెగ్గితే ఓటు చోరీ లేదా? వయనాడులో నెగ్గితే ఓటు చోరీ లేదా? నువ్వు ఓడిపోయిన చోట ఓటు చోరీ లేదా అన్నారు అనుకో, మాకు సమాధానం లేదు, పంచాయతీ నువ్వు తీసుకొచ్చున్నా. ఆ ఇబ్బంది మనం గమనించాలి. కానీ నేను ఒక విషయం చెప్పానండి, నాకు తెలిసినంత వరకు. నేనేం చెప్పానంటే, జస్టిస్ గారు చూడండి, ఆయన ఈ జరుగుతున్న ఓట్ చోరీ వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తెలివితేటలు తక్కువ అంచనా వేయక, చాలా తెలివైన వాళ్ళు, చాలా సొఫిస్టికేటెడ్గా చాలా టెక్నాలజీని ప్రయోగించి చేస్తున్నారు. ఇది ఎలా చేస్తున్నారంటే, మీరు ప్యాకెడతారండి, ఇప్పుడు ప్యాకెట్ వచ్చింది మీకు అంటే క్లబ్కి వెళ్ళి క్యాసినో మీకు అంటే తెలుసు కదా కనీసం. నేను ఎవరు చెప్పండి, పర్వాలేదు చెప్పండి. మన తెలంగాణ ఇస్తారు, మహారాష్ట్రలో
మహారాష్ట్రలో ధారావి ఉంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ మాకు కావాలి. అదానికి పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్నాయి. జార్ఖండ్ తీసుకో, చిన్నది, ఎందుకు పనికిరాదు అది. జార్ఖండ్ తీసుకో, హిమాచల్ తీసుకో, హర్యానా ఇవ్వం. హర్యానా తీసుకోండి, ఎందుకంటే రైతులు ఉద్యమించి ఢిల్లీ మీదకి రావాలనుకుంటే హర్యానా ఉంటేనే కానీ ఆపలేము దాన్ని. అంచేత ఇలా ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, కావాల్సినవి మేము తీసుకుంటాం, అక్కలేని మీకు ఇచ్చేస్తుంటాం, చివరికి లోక్సభని తీసుకుంటాం అనే సూత్రంతో వెళ్తున్నారు. మీరు పిచ్చోళ్ళగా ఇక్కడ తెలంగాణ నెగ్గావు, కర్ణాటక నెగ్గావు, హిమాచల్ నెగ్గావు అని కూర్చుంటే కాదు, అసలు మొత్తం మిమ్మల్ని గుల్ల చేసేస్తున్నారు. ఇలా ఆడించి 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 మీరేమో ఇప్పుడు ఇంకా కష్టపడదాం, ఇంకా కష్టపడదాం. ఎంత కష్టపడినా నువ్వు కష్టపడితే 5 కోట్ల ఓట్లు కొట్టేశారు, లేకపోతే ఇంకా కష్టపడితే 10 కోట్ల ఓట్లు కొట్టేస్తారు. అంచేత మీకు ఈ వ్యవస్థ ఇలా ఉన్నంత వరకు మీకు మోక్షం లేదు. మీరు ఇలాంటి ఎన్నికల సంఘాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేయాలి. ఇలాంటి ఓట్ చోరీ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి లోక్సభ రద్దు కావాలి. ఈ లోక్సభ నుంచి ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం రద్దు కావాలి. ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి ఎస్ఐఆర్ని, ఈ ప్రహసనంతా ఆపేసి, ఈ నాటకాన్నంతా ఆపేసి, సరైనటువంటి ఓటర్ లిస్టు నిజంగా ప్యూరిఫై చేసినటువంటి ఓటర్ల లిస్టు తోటి ఎన్నికలు జరిపించి ఏర్పడినటువంటి లోక్సభ, అందులోంచి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించాలి. ఇంకొక ప్రభుత్వానికి పరిపాలించేటటువంటి అర్హత లేదు అని మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకొచ్చి పోరాటం చేస్తేనే ఈ దేశానికి మోక్షం ఉంటుంది, ఈ ప్రజాస్వామ్యానికి మోక్షం ఉంటుంది. ఊరికే మళ్ళీ పోటీ చేద్దాం, చూద్దాం అనుకుంటే మాత్రం జరిగేది కాదు. ఇంకోటి నేను ఈ మాట చెప్తున్నాను, చాలామంది అంగీకరించరు, కానీ మీలో కూడా చాలామంది అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలుస్తుంది, నేను చెప్తే ఇందాక ఇలా అన్నారు అంటే మీకు కొంచెం ఇందులో బాగానే ఉందో అనిపించింది కాబట్టి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను చెప్పేదాన్ని చప్పట్లు కొట్టడం నాకు తెలుసు. ఎందుకంటే మీరు నిజంగా ఓటు చోరీ జరిగింది అని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తే ప్రతాప్ రెడ్డి గారు తక్షణమే లోక్సభ నుంచి మీరు అందరూ రాజీనామా చేయాలి. ఎందుకు కూర్చున్నారండి అక్కడ? ఓటు చోరీ జరిగినటువంటి లోక్సభ, ఓటు చోరీ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి లోక్సభలో కూర్చోవడం అనేటువంటిది ఎంత సమంజసం చెప్పండి. ఆలోచించండి. నేను చెప్పింది నమ్మమంటలా, ఆలోచించండి. ఒకటి, ఓటు చోరీ జరుగుతోంది, ఎస్ఐఆర్ ఇట్లా చేశారు. ఎస్ఐఆర్ మీకు తెలియని విషయం, చాలామందికి గమనించినటువంటి విషయం ఏంటంటే ఎస్ఐఆర్ ఈజ్ నాట్ జస్ట్ మెంట్ ఫర్ బిహార్. SIR order is meant for the entire country. Do you know? ఇవాళ SIR మీద వచ్చినటువంటి సుప్రీంకోర్టు జోక్యం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఉన్నాయి, అవి బీహార్కి మాత్రమే వర్తిస్తాయి, మిగతా చోట్ల వర్తించవు. ఇంకా అప్పుడు కూడా మిగతా చోట్లకు కూడా జరిగితే అప్పుడు కూడా మళ్ళీ కోర్టులో కేసు వేస్తే అప్పుడు ఇస్తే ఇచ్చినట్టు, అది వేరే విషయం. ఇవాళ మాత్రం ఆ వెసులుబాటు మిగతా దేశంలో, మిగతా ప్రాంతానికి లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అంచేత మీరు ఇలాంటి ఎన్నికల సంఘం, ఇలాంటి ఓటర్ లిస్టుతోటి జరిగేటటువంటి ఎన్నికల్లో మేము పోటీ చెయ్యము. ఉన్న దాంట్లో బయటికి రావడమే కాదు, మేము ఇది పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకు మేము పోటీ చేయము అంటేనే కానీ ఇది సరిగైన దారిలోకి రాదు. 2, 3, నేను ఈ మాట మాట్లాడుతుంటే చాలామంది నేను ఇలా చెప్పినప్పుడు చూడండి చప్పట్లు కొట్టదు ఎవరు, నాకు తెలుసు. నేనే అడగట్లేదు మా పట్టమని చెప్తున్నా. అంటే ఏంటి ఇలా చెప్తున్నట్టు అంటే మనం అందరూ రాజీనామా చేసి బయటకు వచ్చేసి ఎవరు పోటీ చేయలేదు అనుకోండి, వాళ్ళే పోటీ చేసుకుంటారు, వాళ్ళే నెగ్గేస్తారు, వాళ్ళే ప్రభుత్వం నడిపేస్తారు, ఇంకెలాగా అంటారు కదా.
అంచేత దానికి కూడా సమాధానం, చిన్న సమాధానం ఉందండి. ఆలోచించండి. ఇప్పుడేం చెప్పక్కర్లేదు, ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించండి. సార్, మీరు ఇప్పుడు లోక్సభలో కూర్చుంటున్నారండి. చేయగలిగారా? ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ చేయించగలిగారా? పహల్గాం మీద డిస్కషన్ చేయించగలిగారా? రైతుల ఆత్మహత్యల మీద డిస్కషన్ చేయించగలిగారా? రైతులు చేసిన ఉద్యమాల మీద డిస్కషన్ చేయించగలిగారా? ఇంత ధరల పెరుగుదల ఉంది, డిస్కషన్ చేయించగలిగారా? ఒక్క సమాధానం చెప్పించగలిగారా? ఇంత నిరుద్యోగం ఉంది, ప్రభుత్వం సమాధానం రాబట్టగలిగారా? ఏం చేస్తారండి కూర్చున్నట్టు మీరు? ఎందుకు కూర్చుంటారండి మీరు? మీరు కూర్చున్నందువల్ల ఏం జరుగుతోందంటే, చూడవయ్యా, మాది ప్రజాస్వామ్యం, మదర్ ఆఫ్ డెమోక్రసీ మాది. మాకు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, మాకు అసెంబ్లీలు ఉన్నాయి, మాకు కోర్టులు ఉన్నాయి, మాకు పేపర్లు ఉన్నాయి, మాకు టీవీలు ఉన్నాయి, మాకు మంచి డిబేట్ జరుగుతుంది. అంబానీ కొడుకు పెట్టి బాగా జరిగిందా లేదని కొట్టుకుంటారు. ఎంత గొప్ప డిబేట్లు అంటే నేను అంత స్వేచ్ఛగా మా పత్రికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు ప్రజాస్వామ్యం చెప్పుకుని తిరుగుతుంటారండి. అదే అందరూ బయటకు వచ్చాడు, నవ్వులు పాలుతుంది, మా తలక ఎక్కడ పెట్టుకొని తిరుగుతాడు. అవునా? ఆలోచించండి. నేను చెప్పేది చాలా డ్రాస్టిక్గా అనిపించవచ్చు, తీవ్రంగా అనిపించవచ్చు, కానీ చరిత్రలో చాలా ధన్యవాదాలు సార్. ఎవరన్నా